వెలుగు ఫలము. మనము వెలుగులో ఉన్నాము, ఆయనతో సహవాసము కలిగి ఉన్నాము అనడానికి ఫలము కనబడాలంట. ఆ వెలుగు ఫలము ఏంటి అంటే సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము. అవి మనలో నిరంతరము కనబడాలి. ఆదివారం పూట కాదు. మనం ఆయనతో సహవాసం కలిగిన వారమైతే ప్రతి చోట మనలో నుంచి మంచితనము, నీతి, సత్యము కనబడతా ఉండాలి. ఎన్ని చోట్ల కనబడుతుంది మనకి? ఇది ఇప్పుడప్పుడు కనబడుతుంది. అసలు అలా కనబడాలన్న సంగతే మనకు గ్రహింపు. అన్ని చోట్ల మంచితనము, నీతి, సత్యము ఎప్పుడు మనలో నుంచి ఉబుకుతూ ఉండాలంట. అలాగున మనలో నుంచి కనబడితే నువ్వు దేవునితో సహవాసము చేస్తున్నావు అనడానికి అదే గుర్తు. నువ్వు ఎన్ని గంటలు ప్రార్థన చేసావో అది కాదు కొలత. నువ్వు అన్ని గంటలు నిజముగా ప్రార్థన చేస్తుంటే అది ఖచ్చితంగా నిన్ను ఈ క్రియలతో నింపేస్తాది. నువ్వు ఎన్ని అధ్యాయాలు చదవవు అన్నది కాదు. నిజంగా అన్ని అధ్యాయాలు చదివితే అది నిన్ను ఈ క్రియలతో నింపేస్తాది.